ఆస్తిక బంధువులందరికీ నమస్సులు. ఓం శ్రీ శారదాదేవి అయి నమః. నేడు ఒక చక్కటి శాస్త్రీయపరమైనటువంటి ఒక గొప్ప విధానం గురించి మాట్లాడడానికి మీ అందరి ముందరకు వచ్చానండి. అదే స్త్రీలు ఆభరణాలు ఎందుకు ధరించాలి, స్త్రీలు ఆభరణాలు ధరించడానికి వెనక ఉన్నటువంటి శాస్త్రం ఏంటి, శాస్త్రీయత ఏంటి, దీని గురించి మాట్లాడడానికి నేడు ఈ ప్రసంగాన్ని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఆభరణాలు ధరించేదాని వెనుక శాస్త్రము ఉంది, శాస్త్రీయత కూడా ఉంది. ఒక్కటి గుర్తుంచుకోండి, తల నుంచి మొదలుకుంటే కాలి వేళ్ల వరకు, పాదముల వేళ్ల వరకు స్త్రీలు ఎక్కడెక్కడ ఏ ఏ ఆభరణం ధరించాలో మనకు శాస్త్రం చక్కగా చెప్పింది. ఒక చిన్న ప్రశ్న, స్త్రీలకే ఎందుకు ఇంత ఆభరణాల గురించినటువంటి విధానము ఉంది, ఇంతటి నాగరికత ఉంది, పురుషులకు ఎందుకు లేదు అంటే, మన సనాతన ధర్మంలో అమ్మయే ఆది దేవత. ఏ ఇంటిలో అమ్మ బాగుంటుందో ఇల్లు బాగుంటుంది. అందుకే విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా పురుషుల కంటే స్త్రీలకు 8 రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక స్త్రీమూర్తి కనుక బాగుంటే ఆమె భర్త, ఆమె పిల్లలు, అత్తమామలు, ఇంటికి వచ్చిపోయే బంధువులు, బంధుమిత్ర వర్గము, అతిథులు అందరూ బాగుంటారండి. అందుకే స్త్రీలను మరింత ఉత్తేజితుల్ని చేయడానికి, స్త్రీలకు మరింత దైవిక శక్తిని ప్రసాదించడానికి మన సనాతన ధర్మము ఈ ఆభరణాల గురించినటువంటి మాట చెప్పింది. దీనికి శాస్త్రంలో, మన సనాతన వాంగ్మయంలో స్త్రీలు ఆభరణాలు ధరించేదాని వెనుక ఎన్నో శాస్త్రాలలో ఎన్నో రకాలుగా చెప్పారు. మనకి శ్రీ లలితా సహస్రనామాలలో వశన్యాది వాగ్దేవతలు శ్రీ లలితా పరాభట్టారిక తల్లిని వర్ణించుకుంటూ వివిధ సందర్భాలలో ఆభరణాల గురించి చెప్పారండి. దానిలో తాటంక యుగళీభూత తపనోడూపమండల అంటే అమ్మవారు చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకముల గురించి వర్ణించారు. అదే శ్రీ లలితా సహస్రనామాల్లో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని అమ్మవారు భుజ కీర్తుల గురించి కూడా వర్ణించారు. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆభరణం గురించి, అమ్మవారి గురించి వర్ణించడం జరిగింది. ఇది శాస్త్రము. ఇప్పుడు శాస్త్రీయత దగ్గరికి వద్దాము. స్త్రీలు ఆభరణాలు ఎందుకు ధరించాలి, ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిలో ముఖ్యంగా ఒక్కొక్క ఆభరణం గురించి మనం మాట్లాడుతుంటే విచిత్రపోతాం మిత్రులారా, ఇంత శాస్త్రీయత ఉందా అని చెప్పి. ఇది విన్న ప్రతి నా సోదరి కూడా తప్పకుండా ఆభరణాలను ధరించి తీరుతుంది. స్త్రీ దేవతల గురించి, స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము స్త్రీ మూర్తులను, అమ్మవారిని వర్ణించేటప్పుడు పై నుంచి వద్దాము. మొదటి ఆభరణం ఏంటండి? పాపెట బిళ్ళ. అవునా? చూడండి, పాపెట బిళ్ళ ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది ఆభరణము అనేది ప్రశ్న. అయితే ఈ పాపెట బిళ్ళ గురించి వర్ణించే కంటే ముందు అసలు స్త్రీల ఆభరణాలలో శాస్త్రీయత గురించి మాట్లాడుకుందాము. మొదటి శాస్త్రీయత అందరికీ తెలుసు, ప్రతి మనిషిలో దైవిక శక్తి కుండలిని శక్తిగా మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాల్లో నిక్షిప్తమై ఉంది. అంటే ఆభరణాలు ధరించడానికి కుండలిని చక్రాలకు సంబంధం మొదటిది. రెండవది, ప్రకృతి వైద్యంలో ఆక్యుపెంచర్ పాయింట్ అంటారు. ఈ ఆక్యుపెంచర్ థెరపీ ద్వారా కూడా వ్యాధుల్ని నయం చేయవచ్చు. ఆభరణాలకి ఆక్యుపెంచర్ పాయింట్కి కూడా సంబంధం ఉంది. తర్వాత మూడవది, ఆభరణాలకి సత్వరజస్తమో గుణాలలో రాజస గుణానికి కూడా సంబంధం, శాస్త్రీయత ఉంది. ఈ 3 శాస్త్రీయ కోణాలు. ఈ 3 కోణాలతోనే మనం నేటి ప్రసంగాన్ని కొనసాగిద్దాము ఆభరణాలతో. సరే, ఇప్పుడు మొదటికి వస్తున్నాను. స్త్రీలు ధరించేటువంటి పాపెడ బిళ్ళ ఎక్కడ ప్రారంభమవుతుంది? నడినెత్తి నుంచి పాపెడ బిళ్ళ ప్రారంభమయ్యి ఒక బంగారు గొలుసు చేత పాపెటలో పెట్టుకున్న సింధూరం పైన ఒక బిళ్ళ ఉంటుంది. ఈ బంగారు బిళ్ళకి వివిధ రకాలైన మణులు, ఈ బంగారు పాపెట బిళ్ళ చివర్లో చిన్న చిన్న ముత్యపు
బిందువులు ఉంటాయి. ఇది పాపిట బిళ్ళ యొక్క నిర్మాణం, అవునా? అయితే దీంతో ఏంటి ఉపయోగము అంటే, ప్రతి మనిషికి గుర్తుంచుకోండి, తింటున్న ఆహారము చేత దేహానికి పుష్టి. ఈ సహస్రారము ఇక్కడ మాడ నడినెత్తి అంటారు, ఈ సహస్రార బిందువు. ఈ సహస్రార బిందువు నుంచి విశ్వంలో నుంచి విశ్వకిరణాలు లోనికి ప్రవేశిస్తాయి. తింటున్న ఆహారము శరీరానికి బలమైతే లోనికి ప్రవేశిస్తున్న విశ్వకిరణాల చేత ఆత్మబలము చేకూరుతుంది. అయితే ఈ పాపిట బిళ్ళ యొక్క మొదటి కేంద్రము, మొదటి బిందువు ఎక్కడ? సహస్రారము వద్ద. ఎక్కడ నుంచి అయితే విశ్వకిరణాలు పడతాయో అక్కడ పాపిట బిళ్ళ ఉంటుంది. పాపిట బిళ్ళ యొక్క మొదలు పడ్డటువంటి విశ్వకిరణాలు ఈ బంగారు పాపిట బిళ్ళ తీగ నుంచి అలా కిందికి జాలువారుతూ ముఖం దగ్గరకు వస్తుందండి. ఇక్కడ చూడండి, స్నానము చేసేటప్పుడు షవర్తో స్నానము చేస్తాము, అవునా? తద్వారా ఏమవుతుంది? ఒంటి నిండా నీటి జల్లులు పడతాయి. అదేవిధంగా సహస్రారం పైన పడ్డటువంటి విశ్వకిరణాల జల్లు బంగారు తీగ గుండా ఈ బిళ్ళ వరకు వచ్చి బిళ్ళకు ఉన్నటువంటి చివరిలో ఉన్న చిన్న 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 ముత్యపు బిందువుల చేత ముఖం పైన ఒక షవర్లా పడుతుంది విశ్వకిరణాల జల్లు. విశ్వకిరణాలంటేనే దైవిక కిరణాలు. ఈ యొక్క దైవిక కిరణాలు సహస్రారం నుంచి పాపిట బిళ్ళ యొక్క బంగారు తీగ నుంచి ఇలా వచ్చి ముఖం పైన జల్లుగా పడుతున్నందువల్ల ఈ పాపిట బిళ్ళ చేత ఈ ముఖమంతా కూడా కాంతివంతం అవుతుంది. ఎందుకు? అమ్మ ముఖము కాంతిగా ఉండాలి. ఇది మొదటి ఆభరణం గురించి. ఇక తరువాత కాస్త కిందికి వస్తే బొట్టు పెట్టుకోవడము, కాటుక ధరించడము ఇదంతా ఉందండి. ఆభరణాల గురించి ముందరకు వస్తే ముక్కెర లేదా ముక్కు పుడకలు, తర్వాత ఈ రెండు నాసికా పుటముల మధ్యలో ఉన్నటువంటి ద్వారం దగ్గర ఒక చిన్న కొండి, ఒక బంగారు కొక్కి ఉండి దానికి ఒక చిన్న ముత్యపు గుండు ఉంటుంది. ఇక్కడ ఈ ఆభరణం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, ముత్యానికి ఒక గొప్ప గుణం ఉందండి. ఏంటంటే అది శుద్ధి గుణము. అందుకే ఒంటి పైన ఒక ముత్యమైన ఉండాలి అంటారు. అది ఉంగరంలో పెట్టుకున్న ముత్యం కావచ్చును, మెడలో పెట్టుకున్న ముత్యము కావచ్చును. ముత్యాన్ని స్పృశించిన నీళ్లు ఒంటిని శుద్ధి చేస్తాయి. ఎందుకు? ముత్యానికి శుద్ధి గుణం ఉంది కాబట్టి. అందుకే తాంబూలము వేసేటప్పుడు, శాస్త్రీయమైన తాంబూలము తయారు చేసేటప్పుడు ఈ యొక్క తాంబూలంలో కూడా ముత్యపు బూడిదను వేస్తారండి. ఎందుకు? శుద్ధి చేస్తుంది కాబట్టి నోటిని. అలా సుహాసినికి ఉన్నటువంటి ఈ ముక్కు నాసికా పుటముల మధ్యలో ఉన్నటువంటి ఈ కొక్కానికి ఉన్నటువంటి ముత్యము పీలుస్తున్న గాలిని, ముత్యము స్పృశిస్తూ గాలిని శుద్ధి చేస్తూ లోనికి శుద్ధమైన గాలిని పంపిస్తుంది. ఇది ముక్కెర దగ్గర ఉన్నటువంటి శాస్త్రీయత. ఇక తర్వాత రెండు చెవులకు కూడా ఏం పెడతారు? తాటంకములు లేదా లోలాకలు లేదా చెవు దుత్తులు అంటారు. అందుకే శ్రీ లలితా సహస్రనామాల్లో తాటంక యుగళీ భూత తపనోడూప మండల అని చెప్పారు. అయితే ఈ చెవులకు పెట్టేటప్పుడు చూడండి, చెవులకు ఆభరణాలు పెట్టేటప్పుడు ఒక్కొక్క ఆభరణము, చెవులకు ధరించేటువంటి ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క నాడీ శాస్త్రంలో ఒక్కొక్క బిందువు ఉందండి. మొదలు ఇక్కడ కమ్మలు పెడతారు, తర్వాత ఈ చిన్న గుటిక ఉంది కదా, ఈ చిన్న బుడిప, దీనికి చెవు పుల్ల పెడతారు. ఇక్కడ మధ్యలో కూడా చెవు పుల్ల పెడతారు, పైన కూడా చెవు పుల్ల పెడతారు. చెవుకి సంబంధించినటువంటి ఈ అన్ని బిందువులు కూడా రక్త ప్రసారాన్ని ఉద్దీపన చేయించే బిందువులు. వీటిని ఏమంటారో తెలుసా? చెవికి సంబంధించి వీటిని శివనాడులు అంటారు. అందుకే ఆక్యుపెంచర్ థెరపీలో ఎవరికైనా చెవులకు సంబంధించి వినికిడి సమస్య ఉంటే ఆక్యుపెంచర్ థెరపీలో ఒక చిన్న ప్రక్రియ ఉందండి. ఈ శివనాడులను పట్టుకొని ఇలా 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 మనం కనుక వ్యాయామం చేయగలిగితే ఈ ఆక్యుపెంచర్ వల్ల చెవులకి ఉత్తమ రక్త ప్రసారం అవుతుంది. అదేవిధంగా రెండవ శివనాడి ఇక్కడ కింద ఉంటుంది. మీరు ఆక్యుపెంచర్ థెరపీలో చూడండి, చెవులకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక ఈ శివనాడి బిందువులను సున్నితంగా ఇలా మర్దన చేయమంటారు. తద్వారా రక్త ప్రసారం అవుతుంది. అంటే చూడండి, అందుకే ఇక్కడ కనుక ముత్తైదువులు సుహాసినులు కనుక చెవులకి లోలాకులు ధరించగలిగితే ఎప్పుడు శివనాడి అనేది యాక్టివేషన్లో ఉంటుంది. తద్వారా ఉత్తమ రక్త ప్రసారం చేత చెవులకు సంబంధించిన కష్టాలు తీరిపోతాయి. చూడండి ఎంత శాస్త్రీయత ఉంది. సరే, ఇంకా కాస్త ముందరకు వద్దాము. ముందరకు వస్తే కంఠాభరణాలు అంటారు. మొదటి కంఠాభరణము కంఠానికి స్పర్శలోనే ఉంటుంది. దీన్ని కాలర్ బోన్స్ అంటారు. మనకి ఇక్కడ ఈ భాగాన్ని కాలర్ బోన్స్ అంటారు. గుర్తుంచుకోండి,
మొత్తము దేహానికి నాడీ వ్యవస్థ, నాడీ మండలానికి రక్త ప్రసారం ఎక్కడి నుంచి అవుతుంది? మెడల నుంచే అవుతుంది, అవునా? కాబట్టి ఈ కాలర్ బోన్స్కి ఉన్నటువంటి అతి సున్నితమైన ఎముకల యొక్క సెన్సిటివిటీని కాపాడడానికి బంగారంతో చేయబడ్డటువంటి కంఠాభరణం ఉంటుంది. ఈ కంఠాభరణం వల్ల అతి సున్నితమైనటువంటి కాలర్ బోన్స్ సమతుల్యంలో ఉంటాయి, రక్త ప్రసారం కూడా మితంలో ఉంటూ సమతుల్యంలో ఉంటుంది. తర్వాత ఈ కంఠాభరణం అనేటువంటి దాని బిళ్ళ ఎక్కడ వస్తుంది? సరిగ్గా మనకి గొంతు భాగంలో వస్తుంది ఈ బిళ్ళ. ఎందుకు? సహస్రారము, ఆజ్ఞాచక్రము ఇక్కడ ఉండేది విశుద్ధి చక్రము. ఈ కంఠాభరణం బిళ్ళ వల్ల విశుద్ధి చక్రానికి కావలసినటువంటి తేజస్సు అందుతుంది. ఎందుకు? బంగారం పైన పడ్డటువంటి కాంతి ఈ బంగారు స్పర్శ చేత ఈ విశుద్ధి చక్రానికి అందించబడి విశుద్ధి చక్రము యాక్టివేషన్ అవుతుంది. ఇది కంఠాభరణం యొక్క విధానము. గుర్తుంచుకోండి, ఆభరణాలు ఏదో మనకు నచ్చినాయి కదా, నాకు చిత్రాలు వేయొచ్చు కదా అని మనకు ఇష్టం ఉన్నటువంటి ఆభరణాలు తయారు చేసే కుదరదండి. ఏ ఆభరణం ఎక్కడ ఉండాలి, దానికి ఎలాంటి ముగ్గు ఉండాలి, ఎలాంటి ఆకృతి ఉండాలో వేదమే చెప్పింది, శాస్త్రం చెప్పింది. అలా కంఠాభరణానికి అలా దుత్తులుగా ఉంటూ దాని బిళ్ళ విశుద్ధి చక్రం దగ్గర వస్తుంది. తర్వాత ఇంకాస్త ముందరికి వెళ్తే మనకు లాంగ్ నెక్లెస్ అంటారు కదండి, ఆంగ్లంలో లాంగ్ చైన్. అది కాస్త ముందరికి దిగి ఎక్కడికి వస్తుంది? అది ఈ మధ్య భాగానికి వస్తుంది. ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది. అనాహత చక్రాన్ని సంరక్షించేది, అనాహత చక్రానికి కావలసినటువంటి తేజో గుణాన్ని ఇవ్వగలిగేది ఈ లాంగ్ చైన్, లాంగ్ నెక్లెస్. ఇప్పుడు మనం తర్వాత కాస్త కిందికి వస్తే కనుక నడుముకు వడ్డానము చూడండి. వడ్డానము కూడా దానికి కూడా శాస్త్రీయత ఉంది. ఎక్కడైతే సుహాసినులు వడ్డానం ధరిస్తారో ఈ వడ్డానానికి దగ్గరే స్వాధిష్టాన చక్రము, మణిపుర చక్రము ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యము, ప్రతి మనిషికి నాభి అనేది ఇమ్యూనిటీ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ సూత్రము. ఎందుకు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ నాభి నుంచే కదా, ఈ నాభి గుండానే కదా మనకు ఆహారం వెళ్ళింది. ఎవరో వైద్యులు కూడా చెప్పారండి, నాభి ప్రాంతంలో ఎప్పటికీ కూడా నాభికి లోపల వైపు అతి గొప్పదైనటువంటి జీవకణాల వ్యవస్థ ఉంటుందట. అలాంటిది అంతటి గొప్ప జీవకణాల వ్యవస్థకు తేజస్సును అందించడానికి, తర్వాత స్వాధిష్టాన చక్రము, మణిపుర చక్రాన్ని సంరక్షించడానికి, వాటికి కావాల్సిన శక్తి ఉద్దీపన కోసము ఈ వడ్డానం ఉపయోగపడుతుంది. వడ్డానము కూడా మనం పెట్టుకున్నట్టుగా బిగుతుగా ఉండకూడదు, అది చాలా సరళంగా చాలా సౌఖ్యంగా ఉండాలి. వడ్డానం గురించి మాట్లాడాము. తర్వాత చేతి గాజుల గురించి మాట్లాడదాము. చేతి గాజుల్లో తర్వాత ఈ భుజకీర్తులు అంటారు, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అన్నట్టు. ఇక్కడ కూడా ఈ మోచేతి ప్రాంతంలో కూడా రక్త ప్రసారానికి ఎప్పటికప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్నటువంటి నరాలు ఒక సున్నితమైనటువంటి తేలికపాటి ఒత్తిడికి గురి అవ్వాలి. ఈ నరాలు అయితేనే కదా రక్త ప్రసారము వేగవంతమవుతుంది, రక్తము సరి అయిన మార్గంలో ప్రయాణించగలుగుతుంది. అందుకే ఇక్కడ భుజకీర్తులు అంటారు, దండములు అంటారు, వాటిని పెట్టుకుంటారు. తద్వారా అటు ఇటు పని చేస్తున్నప్పుడల్లా ఈ భుజకీర్తులు ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైన రక్తనాళాలను ప్రెషర్ చేస్తూ లేదా వాటిని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి. తర్వాత మనం చెప్పేది మణికట్టు. ఆక్యుపెంచర్ థెరపీలో న్యాచురోపతి డాక్టర్స్, ప్రకృతి వైద్యులు ఏం చెప్పారో తెలుసా? నేను కూడా ఈ మధ్యనే విన్నానండి. ఈ మణికట్టు దగ్గర ఉన్నటువంటి నరాల వ్యవస్థ, దీన్ని కనుక సరిగ్గా ఉద్దీపన చేస్తే వైద్యుల వద్దకు వెళ్ళే పని లేనంత ఆరోగ్యం చేకూరుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైన మణికట్టు నరాలను ఉద్దీపన చేయడానికి, వాటికి ఆక్యుపెంచర్ చేయడానికి బంగారు గాజులు లేదా కాంచు గాజులు అంటారు, మట్టి గాజులు అంటారు, వాటిని వినియోగిస్తారు. ఇక తర్వాత వేళ్ళకి ఉంగరాలు. గుర్తుంచుకోండి, ఈ 5 వేళ్లల్లో ఇది పరబ్రహ్మాన్ని సూచిస్తుంది, ఇది పరమాత్మను సూచిస్తుంది, ఇది జీవాత్మను సూచిస్తుంది, ఇది సత్వగుణాన్ని సూచిస్తుంది. ఉంగరం వేలు రజోగుణాన్ని, ఇది తమోగుణాన్ని సూచిస్తుంది. ఉంగరం వేలు రజోగుణాన్ని చూపిస్తుంది కాబట్టి, బంగారము రజోగుణమైన లోహము కాబట్టి ఈ ఉంగరం వేలుకే బంగారు ఉంగరాలను పెట్టుకుంటారు. ఇది మొదటి పాయింట్. తర్వాత ఎవరికైతే వెన్నుపూసల్లో కనుక C1, C2, C3 అంటారు కదా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండగలిగితే ఈ 2 వేళ్లల్లో ఈ బిందువులను కనుక పదే ఒత్తిడికి గురి చేస్తే, ఆక్యుపెంచర్ థెరపీ అంటారు, దీనికి గురి చేస్తే వెన్ను తాలూకు అంటే అప్పర్ స్పైన్ పై భాగంలో ఉన్న వెన్ను తాలూకు ఇబ్బందులు తొలగిపోతాయంటారు ఆక్యుపెంచర్ థెరపీలో. తద్వారా
ఈ 2 వేళ్లకు ఉంగరాలు ధరించడం వల్ల పని చేస్తున్నప్పుడల్లా ఈ ఉంగరాలు ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైన నాడులను ఒత్తుతూ ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి వెన్ను తాలూకు అప్పర్ స్పైన్ తాలూకు ఇబ్బందులు రావు. సరే, ఇప్పుడు ముందరికి వస్తే ఇక చివరిగా అమ్మ కాళ్ళకు ఉన్నటువంటి కాలి మువ్వలు, కాళ్ళ వేళ్లకు ఉన్నటువంటి మెట్టలు చూడండి. ఎక్కడైతే పాదముకు చీలమండ అంటారు, గుర్తుంచుకోండి. ఎక్కడైతే ఫోల్డింగ్ ఉంటుందో శరీరానికి, ఎక్కడెక్కడైతే మడత భాగాలు ఉంటాయో ఆ మడత భాగాలు చాలా ముఖ్యం నాడీ వ్యవస్థకి. మీరు చూడండి, శరీరంలో కనుక యూరిక్ యాసిడ్ యొక్క మోతాదు ఎక్కువైతే ఈ మడత భాగాలలో యూరిక్ యాసిడ్ చిన్న చిన్న గుళికలుగా చేరుతుంది. తద్వారా కీళ్లవాతం అంటారు, అలాంటి సంభవిస్తుంది. అంటే ఈ మడతకు ఈ ముడిచే భాగాలకు ఈ ఫోల్డింగ్స్కి అంత ప్రాధాన్యత ఉంది. అయితే ముఖ్యంగా చీలమండ కూడా పాదమును అలా ఇలా కదిలించడానికి ఉపయోగపడుతుంది. ఈ చీలమండ దగ్గర కూడా తప్పకుండా ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది కాలి మువ్వలు. ఇది మొదటిది. ఇక రెండవది గుర్తుంచుకోండి, బయటకు వెళ్ళి వస్తే మన పెద్దలు ఏమంటారు, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంటారు. ఎందుకు? బయట, ఇంటి బయట ఎన్నో రకాలైనటువంటి ఎనర్జీస్ ఉంటాయండి. నేలపైన ఎన్నో పారేస్తారు, ఎంతో ఉమ్ముతారు, ఎన్నో అశుద్ధి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ ఎనర్జీస్ తాలూకు వైబ్రేషన్స్, తరంగాలు భూమిపైన ఉంటాయి. మనం నడిచి వచ్చినప్పుడు ఆ యొక్క తరంగాలు మన కాళ్ళు నుంచి ఇంటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాళ్ళు కడుక్కోమంటారు. ఎప్పుడైతే సుహాసినులు ముత్తైదువులకు కాళ్ళకు పట్టీలు కనుక పెట్టుకుంటే గల్లు గల్లుమంటూ మోగే గజ్జలు కనుక ధరిస్తే కనుక ఈ మువ్వల సవ్వడి యొక్క సుస్వర ధ్వని తరంగాల చేత ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ విరిగిపోతాయి. అందుకే కాలికి మువ్వలుగా చెప్తారు. ఇక చివరగా కాళ్ళ బొటన వేళ్లకు పక్కకు ఉన్నటువంటి వేళ్ళకి మెట్టెలు ధరించడము. ఇది చాలా అద్భుతమైనటువంటి శాస్త్రము. దీనిలో వైద్య విజ్ఞానము కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కలిస్తే సందర్భానుసారము మా యొక్క సంభాషణల్లో ఆ యొక్క డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, వెన్నుముకలో ఎవరికైతే చివర ఉన్నటువంటి డిస్కులు, వర్టిబ్రా అంటారు దాన్ని, ఈ వర్టిబ్రాల మధ్యలో ఉన్న డిస్కులు ఎవరికైతే L1, L2, L3, L4, L5 ఈ డిస్కులలో కనుక ఇబ్బందులు ఉంటే, వెన్నుముకలో L4, L5 తాలూకు డిస్క్లో కనుక ఇబ్బంది ఉంటే కనుక, దానిలో డిస్క్ ప్రొలాప్స్ ఉంటే కనుక, డిస్క్ బల్జెస్ ఉంటే కనుక సయాటికా ప్రాబ్లం వస్తుంది. అంటే వెన్నుముకకు ఆనుకున్నటువంటి కండరాన్ని బయటకు వచ్చిన డిస్క్ నొక్కుతుంది. నొక్కడం వల్ల కాలికి రక్త ప్రసారం కాక సయాటికా ప్రాబ్లం అంటారు. అయితే ముఖ్యంగా L4, L5లో కనుక డిస్క్ ప్రొలాప్స్ ఉంటే కనుక అక్కడ వచ్చిన సయాటికా ప్రాబ్లం వల్ల మోకాలి వెనక భాగము తర్వాత అరికాలులో బొటనవేలికి పక్కన ఉన్నటువంటి కింది 2 వేళ్లల్లో కూడా నరాలు తిమిరెక్కుతాయి. తద్వారా నడక సాగదు అని చెప్పి ఆ యొక్క ఆర్థోపెడిక్ డాక్టర్ చెప్పాడండి. ఇక్కడ చూడండి, మన సంస్కృతిలో అమ్మనే ఆది దేవత అండి. అమ్మ ఎన్ని పనులు చేస్తుంది చెప్పండి. వంగి ఊడుస్తుంది, వంగి కళ్ళాపు చల్లుతుంది, వంగి బట్టలు ఉతుకుతుంది, వంగి వంట బోళ్ళను శుభ్రం చేస్తుంది, వంగి వంటలు చేస్తుంది, వంగి వడ్డిస్తుంది, వంగి పిల్లలకి స్నానాలు పోస్తుంది. ఎన్ని పనులు అమ్మకి. అందుకే ఈ పదే వంగడం చేత L4, L5 తాలూకు సయాటికా ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పటికప్పుడు కాలి బొటన వేలికి మధ్యలో ఉన్నటువంటి ఆ 2 వేళ్ళకి కనుక మెట్టెలు ఉండగలిగితే, ఆ మెట్టెలు నడుస్తున్నప్పుడు మెట్టెల యొక్క తాకిడి వల్ల అక్కడ ఆక్యుపెంచర్ జరిగి L4, L5 తాలూకు సయాటికా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, తల నుంచి మొదలుకుంటే కాళ్ళ వేళ్ల వరకు ఏ ఆభరణం ఎక్కడ ధరించాలి, దాని వెనుక ఉన్న శాస్త్రము, శాస్త్రీయత ఎంత చక్కగా ఉందండి. అందుకే మన సనాతన శాస్త్రము ముమ్మాటికి ఆత్మపరమైన, శారీరకపరమైన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి నా యొక్క అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ధర్మము చెప్పినట్లు, శాస్త్రము చెప్పినట్టు ఆభరణాలను ధరించి ఆరోగ్యవంతులం అవుదామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి కూడా ధన్యవాదములు. సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.